ఇప్పుడైతే మనతో పాటు గుంటి మంజుల గారు ఉన్నారు. యాక్చువల్ గా బీఆర్ఎస్ స్టేట్ కాపు సంఘానికి వైస్ ప్రెసిడెంట్ ఆవిడని అడిగి తెలుసుకుందాము అసలు బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి, ఎలా ఉండబోతోంది జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ లో అన్ని కూడా ఆవిడ మాటల్లో తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం, చెప్పండి ఎలా ఉంది ఒక మహిళగా? ఒక మహిళకి ఇప్పుడు సరైన సపోర్ట్ దొరుకుతోంది అనుకుంటున్నారా? ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు అనడం ఏంటంటే ఒక మహిళగా ఆవిడ ఎప్పుడు బయటికే రాలేదు, అలాంటి ఆవిడ ఏం చేస్తారు అంటున్నారు. మీరు చెప్పండి. మా కాంగ్రెస్ వాళ్ళు అయితే ఫస్ట్ మూర్ఖులు. ఆ మూర్ఖులకు మేము చెప్పేది ఏం లేదు. ఎందుకంటే ఒక మహిళ ఫస్ట్ టైం ఎట్లా వస్తుంది, వాళ్ళ భర్త ఆల్రెడీ దాంట్లో ఉండే తెలుగుదేశంలో ఉండే, దాని తర్వాత బీఆర్ఎస్లో 3 సార్లు ఎమ్మెల్యే అయినరు. ఒక మహిళ ఆమె రాకున్నా ఆయన భర్త అయితే వాళ్ళ ఇంట్లోనే ఉంటుండే కదా, ఇంట్లో ఉంటుండే. ఆమె రాజకీయ వ్యవస్థ అంటే ఆమె బయటికి వస్తేనే ఒక మహిళ. ఈ రోజులలో ఇది 20 జనరేషన్లో మహిళ బయటికి వచ్చే నిరూపించుకోవాలని ఏం లేదు. మహిళ ఎక్కడున్నా కానీ ఇప్పుడు చూడండి, నిన్న మొన్న మేడం మాట్లాడింది, సునీతమ్మ మాట్లాడిన దాంట్లో ముందు ఇప్పుడు ఎట్లా ఉన్నది అసలు. మహిళ బయటికి వచ్చిందంటేనే ఒక 4 ఇండ్లు, అంటే ఒక మొగాయనకు ఒక 10 ఇండ్లు తెలిస్తే మహిళకు ఒక 100 ఇండ్లు తెలుస్తాయి. సడన్ గా ఇన్నాళ్ళు ఇంట్లో ఉన్న ఆవిడ బయటకు వచ్చి ఈ సమస్యలన్నిటికి ఎలా చేయగలరు, అసలు ఎలా నెగ్గుకుని రాగలరు అంటున్నారు మేడం. అంటారమ్మా, ఇక పనికి వాళ్ళు ఏ పనికిమాలోళ్ళు మహిళ మీద అంటారు కదా. ఇందిరమ్మ రాజ్యంలో ఒక మహిళను కించపరిచిందంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది నిరూపించుకున్నారు రేవంత్ రెడ్డి ఒక మహిళలకు 1,000,000 మందిని కోటీశ్వరులను చేస్తా అంటున్నాడు. కానీ ఉన్న మహిళలను ఉన్నత స్థానం ఉన్న మహిళలకే విలువ ఇయ్యనేళ్ళు. ఈరోజు 1,000,000 మందిని మహిళలను ఏం కోటీశ్వరులను చేస్తారు. ఇప్పుడు సబితా అమ్మను, సునీత లక్ష్మారెడ్డిని తన గవర్నమెంట్ 2 సంవత్సరాల నుంచి మహిళలకు ఎన్నో ఇప్పుడు వచ్చిన టికెట్ ఇచ్చిన ఆమెకు కూడా సునీతమ్మను ఏమన్నాడు పొన్నం ప్రభాకరు, డ్రామాలు అంటున్నాడు. డ్రామాలు అనే మాటకు అసలు మహిళలకు ఎంత బాధ ఉంటుంది, ఏముంటుందో ఆయనకు తెలివి లేదు. అంటే వాళ్ళ ఇంట్లో అయితే ఎట్లా ఉంటుందో వాళ్ళకి అర్థం ఉన్నదో లేదో. మొగోళ్ళు చేసేదానికైనా 10 మహిళలు చేస్తారు. ఈరోజు సునీతమ్మ తన మహిళల మందరం పోయి ధైర్యంగా ఆమెకు బాధలు చెప్పుకుంటారు, గడపకు పోతారు. తన పిల్లలు కూడా 2 ఆడపిల్లలు కూడా పోతుంటే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు, మేడం మీద కేసులు పెట్టినరు. అంటే ఇక్కడ ఏంటంటే ఓటమి భయానికి ఒక మహిళ శక్తి రూపంలో వచ్చిందనే కాంగ్రెస్ వాళ్ళు భయపడుతున్నారు. కాబట్టి ఈరోజు ఆమె మీద లేనిపోని మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా సునీతమ్మ నెగ్గుకొని ఈరోజు అంటే జూబ్లీ హిల్స్లో తెలంగాణ మొత్తం భారతదేశంలో ఒక మహిళకు ఎంతవరకు గౌరవం ఇచ్చిండ్రో తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది చూసుకున్నారు. ఓకే, అధికారంలో ఉన్న వాళ్ళకి ఓటేస్తే అభివృద్ధి వస్తుంది, అదే మనము యాక్చువల్గా బోరుకు వెళ్ళిపోయిన కారుకు ఓటేస్తే ఏమొస్తుంది అంటున్నారు. ఏం చెప్తారు? అధికారంలో ఉన్న వాళ్ళు మళ్ళీ అధికారంలో ఉన్న కాన్స్టిట్యున్సీలో ఏం అభివృద్ధి చేసిండ్రంట వీళ్ళు. తెలంగాణలో అధికారంలో వచ్చిండ్రు 2 సంవత్సరాల నుంచి. అంటే తన ఇచ్చిన దొంగ హామీలు ఏమైనా పూర్తి చేసిండా? 420 హామీలు ఇచ్చిండు, 6 గ్యారంటీలు ఇచ్చిండు. ఏం హామీ చేసిండని చెప్పేసి ఈరోజు ఇంతవరకు ఒక మహిళను ఇంతమందిని టార్గెట్ చేసి ఒక మహిళను మాట్లాడుతున్నారంటే ఎంతవరకు అంటారు. వాళ్ళకు పని చేత కాదు, ఏదో మహిళ మీద దూషించడం. 2 ఏళ్ల కింద రేవంత్ రెడ్డి ఎట్లయితే జూటా మాటలు చెప్పి ప్రజలలో వచ్చిండో ఈరోజు ఒక మహిళను తీసుకొని మహిళను ఎంతవరకు టార్గెట్ చేసిండ్రో అంతవరకు. కానీ డిపాజిట్ లేకుండా చేస్తామని చెప్పేది మాత్రం మహిళలు అందరు చెప్తున్నారు. ఇక్కడ ఉన్న జూబ్లీ హిల్స్లో కూడా చాలా మంది 2 ఏళ్లలో చాలా చేసామంటున్నారు మేడం. ఫ్రీ బస్ ఇచ్చాము, రేషన్ కార్డు ఇచ్చాము, సన్న బియ్యం ఇచ్చాము, ఇన్ని చేసాము, అభివృద్ధికి ఇంకా 3 ఏళ్ళు టైం ఉంది, చేస్తూ ఉన్నాం కదా అంటున్నారు. మళ్ళీ ఇప్పుడు ఓటర్లు పోతుంటే మొహం పట్టుకొని అడుగుతారు కదా తల్లి, 2,000 నుంచి 4,000 ఇస్తా అన్నారు, ఇచ్చిండ్రా? మళ్ళీ ఒక్కరికని ఇచ్చిండ్రా? మళ్ళీ వాళ్ళ కాంగ్రెస్ హయాంలో వాళ్ళ ఓటర్లకని ఇచ్చుకున్నారా? ఇదంతా అప్పుల పాలు అవ్వడం వల్ల అంటున్నారు. మళ్ళీ చేతగానప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో అన్ని అప్పులు చేయకుండా అభివృద్ధి పదంలో తీసుకుపోతుర్రు అంటే అడిగిండ్రు కదా. ఒక కూరగాయలు అమ్ముకున్నామే, పళ్ళు అమ్ముకున్నామే, ఇవన్నీ ఎక్కడికించి వచ్చినారా నాయన అని అడిగిండ్రు. ఇప్పుడు చేసినవి మన తెలంగాణ ఎట్లా వదిలిపెట్టిర్రు మీరు 50 సంవత్సరాలలో చేసినప్పుడు తెలంగాణ వచ్చినప్పుడు కొత్త రాష్ట్రాన్ని 10 సంవత్సరాలలో ప్రగతి పదంలో తీసుకొని పోయిండు బాపు కేసీఆర్. ఈరోజు నంబర్ 1 ఉండే, కానీ 2 ఏళ్ల నుంచి నంబర్ 1 లేదు. మళ్ళీ 20 ఏళ్ళకి వెనకకి తీసుకుపోయిండు మూర్ఖ ముఖ్యమంత్రి ఇప్పుడు ఉన్నారు. మైనార్టీ ఓట్లన్నీ బీఆర్ఎస్కి వస్తాయంటారా? యాక్చువల్గా మైనార్టీ ఓట్ల కోసమే అజారుద్దీన్ని కూడా బరిలో దింపారు, ఎంపీ పదవి ఇచ్చారు అంటున్నారు. సో ఛాన్స్ ఉందా? ఒక ఎమ్మెల్యే టికెటే ఒక రౌడీ షీటర్కి ఇచ్చిండ్రు. అజారుద్దీన్ ఏం శుద్ధపూస కాదు కదా. క్రికెట్ దాంట్లో స్కామ్ చేసిన వానికే ఇచ్చారు. అంటే మైనార్టీలలో ఎవరు లేరా ఇంకా? అంటే వీళ్ళంతా స్కాములు, దొంగలకు
లంగలకి ఇచ్చి ఈ రోజు ఇక్కడ ఉద్యమ అంటే జూబ్లీ హిల్స్ లంగలను దొంగలను తెచ్చి బుల్డోజర్ని దించుదామనుకుంటున్నారు. కారు బుల్డోజర్ మధ్యలో అవుతుందమ్మా ఇప్పుడు. మరి మీరెందుకు సల్మాన్ ని జాయిన్ చేసుకున్నారు? ఆయన కూడా యాక్చువల్ గా చాలా కేసులు ఉన్నాయి అంటున్నారు. మైనారిటీ ఓట్ల కోసం కాదా? మేము టికెట్ ఇవ్వలేదు కదా సల్మాన్ కు. లంగలు దొంగలు ఎవరు వచ్చినా పార్టీలో చేర్చుకున్నాం కానీ టికెట్లు మాత్రం లంగలకు దొంగలకు ఇవ్వలేదు. బాబు కేసీఆర్ వాళ్ళు వచ్చి మార్పులో వచ్చిండ్రు. ఎందుకంటే వాళ్ళని నమ్ముకున్న వాళ్ళు మోసం చేసిండ్రు కాబట్టి వాళ్ళు ఎక్కడున్నా మా దాంట్లోకి వచ్చిర్రంటే వాళ్ళు మళ్ళీ మా పదంలో మా బీఆర్ఎస్ దాంట్లో నడుస్తారు. సల్మాన్ ఈ రోజు ఒక కలిసిండు అంతేగాని మేమేం టికెట్లు ఇవ్వలేదు, హామీలు ఏమి ఇవ్వలేదు. అంటే ఈ రోజు అంటే జాయిన్ చేసుకున్నారేమో, ఫ్యూచర్ లో ఎలా ఉంటుందో. ఫ్యూచర్ లో చేంజ్ అయిపోతాడు కదా. బీఆర్ఎస్ ఎంబడి ఉన్నాడంటే లంగగాడైనా దొంగగాడైనా కానీ చేంజ్ అవుతారు. ఇప్పుడు లంగగాడు దొంగగాడు అంటారా? నేను అనేది ఏంటంటే నేను అనను, ఉన్నారు మీరు అంటున్నారు కాబట్టి నేను చెప్తున్నా. వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు మళ్ళీ ఉన్న రౌడీ షీటర్కి ఇచ్చినప్పుడు ఏం చేస్తున్నారు? ప్రజలు రౌడీ షీటర్కు ఎమ్మెల్యేని చేసుకుంటారా? ఇప్పుడు బుల్డోజర్ తీయడానికి ఎమ్మెల్యేని చేసుకుంటారా? అంటే రౌడీలకి ఇవ్వచ్చు, మళ్ళీ కుంభకోణం చేసిన వాళ్ళకి ఇచ్చుకున్న వాళ్ళేమో శుద్ధ పూసలు అంటున్నారు. వాడొచ్చి మా కండువ కప్పుకుంటేనేమో వానికి మేమేం టికెట్ ఇవ్వలేదు కదా. మమ్మల్ని ఆశించి ఎవరైనా కానీ ఒక శత్రువు అయినా వచ్చినా కానీ బీఆర్ఎస్ ఈరోజు ఈ పింక్ కండువ వేసుకున్నారంటే వాళ్ళకు అంటారు ఒక మర్యాద అనేది ఇస్తారు. మీలాగా అజరుద్దీన్ మొన్న చూసిరు కదమ్మా, అజరుద్దీన్ దండం పెడుతుంటే అజరుద్దీన్ మంత్రి పదవి ఇచ్చి వానికి వాల్యూ లేకుండా చేసిండు. ఒక మైనార్టీ మంత్రి ఇచ్చి దానికి పోస్ట్కి ఏ పోస్టో తెలియదు, ఇంకా కానీ మంత్రి పదవి ఇచ్చిండు. వాడు దండం పెడుతున్నా చూస్తలేడు, వాడు సలాం అని చెప్తున్నా చూస్తలేడు. అంటే ఎంతవరకు మైనార్టీలను ఎంతవరకు ఇన్సల్ట్ చేసిండో ఈరోజు రేవంత్ రెడ్డి చెప్పకనే చెప్పిండు. మొత్తం తెలంగాణ కాదు మొత్తం ప్రపంచవ్యాప్తంగా మైనార్టీలకు ఎంతవరకు 2 ఏళ్ల నుంచి ఏం బీకిండు, ఇప్పుడు ఎట్లు ఇచ్చిండు? ఓట్ల కోసం ఇచ్చిండు. మేడం చెప్పండి, మరి బీజేపీ సంగతి ఏంటంటారు? బీజేపీ ఏమైనా పోటీ ఉందా? కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి మధ్య జరుగుతుందా? బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అంటున్నారు, దానికేంటి? బీఆర్ఎస్ బీజేపీ అంటే మాత్రం మాకు ఈ రోజు మేమే ఉంటుంటాం. మూర్ఖులు, తెలివి తక్కువ ఉన్న అందుకే ఒక డమ్మీ క్యాండిడేట్ కి ఇచ్చిన మాట వినండి అమ్మా. ఒకవేళ బీజేపీ మేము కలిసి ఉండుంటే ఈ రోజు మళ్ళా ముఖ్యమంత్రి బాపు కేసీఆరే ఉంటుండే. మూర్ఖులకు మాత్రం చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ బీజేపీ ఒకటి కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి ఇంత హంగామా చేస్తున్న తెలంగాణలో ఒక ఎలక్షన్ కమిషన్ అయిన తర్వాత ఎవరైనా మంత్రి పదవి ఇస్తారా అమ్మ? బతుకమ్మ చీరలు ఇయ్యనోడు ఒక మంత్రి పదవి ఎట్లా ఇస్తాడు? లాజిక్ నాకు కూడా అర్థం కావాలి కదా. అంటే లా అండ్ ఆర్డర్ ఉన్నదా లేదు తెలంగాణలో, రెడ్డిల పాలన నడుస్తున్నదా అని అడుగుతున్నాం. మరి ఎంఐఎం కూడా వాళ్ళతో ఏకమయ్యారు కదా, దాని గురించి ఏమంటారు మేడం? అమ్మా ఎంఐఎం ఏకమైనా ఎవరు ఏకమైనా కానీ ఈ గులాబీ దండుకు తట్టుకోలి కారు మాత్రం బుల్డోజర్ కింద వచ్చేస్తుంది. ఒక మహిళగా చెప్పండి, సరే ఏది గెలుస్తుంది అవన్నీ తర్వాత పక్కన పెడదాం. మీరు ప్రచారంలో వెళ్ళినప్పుడు ఏమేమి హామీలు ఇస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు? మేమేం హామీలు ఇస్తలేము, ఇచ్చిన హామీలు గల్లా పట్టుకొని తీసుకుంటామని చెప్పినాము. ఈ రోజు మూర్ఖ ముఖ్యమంత్రి ఏమైతే హామీలు ఇచ్చిండో 420 హామీలు 6 గ్యారెంటీలు గెలిచిన తర్వాత గల్లా పట్టుకొని మేము అడుగుతాము, బుల్డోజర్ని రానియమని చెప్తున్నాం. హామీ మాది అదే.